హలో అండ్ వెల్కమ్ టు ఫెయిత్ అట్ హోమ్ అండ్ బియాండ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం పేరు ఏంటంటే ఆనరింగ్ పేరెంట్స్ వితౌట్ లూజింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు నీ యొక్క పిలుపుని కోల్పోకుండా నీ యొక్క తల్లిదండ్రులను ఎలాగా గణపరచగలవు? మనము మన యొక్క తల్లిదండ్రులు గణపరిచేటువంటిది మన యొక్క భారతీయ నాగరికతలో చాలా ఇంపార్టెంట్ అంశం అన్నమాట. కాబట్టి మనము యవనస్తులుగా మనము ఒక ప్రశ్నతో మనం ఎప్పుడు కూడా స్ట్రగుల్ అవుతూ ఉంటాం. నా యొక్క పిలుపుని నేను కోల్పోకుండా, నా యొక్క విలువని నేను కోల్పోకుండా నేను నా యొక్క తల్లిదండ్రులను ఎలాగ గణపరచగలను అనేటువంటి ప్రశ్న చాలాసార్లు మన యొక్క మదిలో నిలుస్తూ ఉంటుంది. కానీ దానికి ఆ యొక్క ప్రశ్నకి మనము బైబిల్ సత్యంతో మనము ఈరోజు సమాధానం చెప్దాం. ఎలాగా అంటే నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, మనము చక్కటి ఆరోగ్యము, చక్కటి దీర్ఘాయుష్యవంతులుగా మనం జీవించాలంటే నీవు నీ యొక్క తల్లిదండ్రులను సన్మానించాలి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్ అనేటువంటి మాట అంటే ఎక్సోడస్ చాప్టర్ 20:12లో చూస్తూ ఉంటాం. దాని అర్థం ఏంటంటే ఆనర్ అనగా ఏంటంటే అది ఉట్టి బ్లైండ్ ఒబీడియన్స్ కాదు. దాని అర్థం ఏంటంటే ఆనర్ లేకపోతే సన్మానించుడు అనగా అది గ్రుడ్డిగా వారిని నమ్మటం, గ్రుడ్డిగా మనము విధేయత చూపించడం కాదు. ఆనర్ లేకపోతే సన్మానించడం అంటే ఏంటంటే వారిని రెస్పెక్ట్ చేయడం, వారి పట్ల మనం గ్రాటిట్యూడ్ కలిగి ఉండడం, వారిని మనము ప్రేమించడం. యేసు ప్రభు కూడా తన యొక్క తండ్రిని ఆయన గౌరవించాడు, సన్మానించాడు. మరియమ్మ యొక్క మాటల్ని యేసు ప్రభు ఆనర్ చేశాడు. అట్ ద సేమ్ టైమ్ హీ ఫాలోడ్ ద గాడ్స్ కాలింగ్ అపాన్ హిజ్ లైఫ్. మనము ఈ యొక్క విషయాల్లో చూస్తూ ఉన్నట్లయితే చాలామంది యవనస్తులు వారి యొక్క కెరియర్ ఆప్షన్స్లో, వారి యొక్క కెరియర్ చాయిసెస్లో, లేకపోతే మ్యారేజ్ టైమింగ్లో, లేకపోతే వారికి మినిస్ట్రీ పట్ల కాలింగ్ ఉంటే ఆ యొక్క కాలింగ్ విషయాల్లో తల్లిదండ్రులతో చాలా విభేదాలు వస్తూ ఉంటాయి. కెరియర్ చాయిసెస్లో విభేదాలు వస్తూ ఉంటాయి. మ్యారేజ్ ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి వాటిలో విభేదాలు వస్తూ ఉంటాయి. పేరెంట్స్కి ఉండేటువంటి అతి పెద్ద భయము ఏంటి అంటే భవిష్యత్తు, వారి యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు పాడవుతుందేమో అనేటువంటి భయము. యవనస్తులు ఏమనుకుంటూ ఉంటారంటే మనము దే ఆఫెన్ ఫియర్ డిసప్పాయింట్, అంటే వారిని నిరుత్సాహపరుస్తామేమో అనేటువంటి భయము యవనస్తులకి ఉంటుంది. కానీ ఘనత మనకి ఎలా కనబడుతుందంటే ఘనత ఎప్పుడు కూడా సన్మానించడం అంటే ఎప్పుడు కూడా సన్మానం అనగా వినటం, పేషెంట్గా వినటం. తర్వాత ఎలా మాట్లాడాలంటే రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి, మనం మర్యాదిస్తూ గౌరవిస్తూ మాట్లాడాలి. అదే రీతిగా దేవుణ్ణి మనము కలిసి నమ్మాలి. అందుకే నేను తల్లిదండ్రులకు చెప్పొచ్చినటువంటి మాట ఏంటంటే దేవుడు మీ యొక్క పిల్లల్లో పనిచేస్తాడు అనేటువంటి మాటను మీరు నమ్మాలి. మీరే కాదు, దేవుడు వారి యొక్క జీవితాలు పనిచేస్తాడు. యవనస్తులు నేను చెప్పేటువంటి మాట ఏంటంటే సత్యాన్ని మాట్లాడు, తప్పులేదు, కానీ సత్యాన్ని హ్యూమిలిటీతో అనగా దీనత్వముతో మాట్లాడాలి. ఫ్యామిలీస్కి నేను చెప్పొచ్చేటువంటి మాట ఏంటంటే కలిసి ప్రేమపూర్వకంగా మనము మాట్లాడుకోవాలి. ప్రేమపూర్వకమైన సంభాషణలు మన జీవితంలో మనము కలిగి ఉండాలి. కాబట్టి ఈరోజు నీ యొక్క కుటుంబము ఏ రీతిగా కట్టబడుతుంది? భయం వల్ల కట్టబడుతుందా, విశ్వాసం వల్ల కట్టబడుతుందా? దేవుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం వల్ల కట్టబడుతున్నట్లయితే ఖచ్చితంగా మంచి ఆరోగ్యవంతమైన కుటుంబాన్ని మనము నిర్మించుకుంటూ ఉంటాం. కాబట్టి ఈరోజు ప్రార్థన చేద్దాం. దేవుడు మన జీవితంలో ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడినట్లయితే దేవా నా యొక్క జీవితాన్ని మార్చమని చెప్పి ఆయన్ని అడుగుదాం, ప్రార్థిద్దాము. ప్రియ పరలోకపు తండ్రి, దేవ నీ సన్నిధిలోకి వస్తున్నామయ్యా. దేవ మాలో ఉండేటువంటి ఆ యొక్క మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయినా నీవు తొలగించమని ప్రార్థిస్తున్నాము. దేవా భయం వల్ల కాక విశ్వాసము ద్వారా, ప్రేమ ద్వారానైనా మేము మా యొక్క కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి. దేవా పిల్లలకినైనా తల్లిదండ్రులను ఎలాగ గౌరవించాలో, ఎలాగ సన్మానించాలో, దేవా మర్యాదపూర్వకంగా మాట్లాడే మాటల ద్వారా వారిని సన్మానించుటకు, అదే రీతిగానైనా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని భయంతో కాకుండా విశ్వాసముతో, ఘనతతో, మర్యాదతో, ప్రేమతో పెంచడానికి సహాయం చేయమయ్యా. కుటుంబాల్ని బలంగా నిర్మించుము. నీ యొక్క శక్తివంతమైనటువంటి ఆరోగ్యము నీవు దయచేయమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.